ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్ అనే ఒక రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్ అని రాసాము కదా. సో శాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్ అనే ఆప్షన్ లో ఇక్కడ చాలా ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ న్యూ అనే ఆప్షన్. ఈ న్యూ అనే ఆప్షన్స్ లో ఇక్కడ న్యూ అనే ఆప్షన్స్ లోకి వెళ్ళి ఈ న్యూ అనే ఆప్షన్స్ లో సోర్స్ ఫైల్ అని ఉంటుంది. సోర్స్ ఫైల్ దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. సోర్స్ ఫైల్ కి షార్ట్ కట్ ఏంటి Ctrl+N. సో ఇక్కడ డైరెక్ట్ గా ఫైల్ లోకి వెళ్ళి సోర్స్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకున్నా యూ విల్ గెట్ అయినా ఫైల్ అనేది కొత్త ఒక న్యూ ఫైల్ అనేది వస్తుంది. లేకపోతే డైరెక్ట్ గా Ctrl+N అని కీబోర్డ్ లో కూడా షార్ట్ కట్ క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ ఓపెన్స్ ఇట్లా ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా 1 అని చెప్పి ఒక ఫైల్ అనేది ఇక్కడ అన్టైటిల్డ్ 1 అనే నేమ్ తోటి ఒక ఫైల్ అనేది ఓపెన్. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాయాలంటే సో శాంపుల్ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ రాయాల్సినా సరే కంపల్సరీ కామెంట్స్ అనేవి పెట్టాలి. సో కామెంట్స్ అంటే ఇట్ ఈస్ అన్ గుడ్ టు యూజ్. ఒక ప్రోగ్రామర్ కంపల్సరీ కామెంట్స్ అనేవి పెట్టాలి అనమాట. మస్ట్ అండ్ షుడ్ అంటే ఆ ప్రోగ్రామ్ ని అంటే ఈ డజంట్ ఎఫెక్ట్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అది కామెంట్స్ అనేవి ఎలాంటిది కూడా ప్రోగ్రామ్ కి ఎఫెక్ట్ చేయదు. బట్ కామెంట్స్ యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలాంటి ఏ ప్రోగ్రామ్ ఏంటిది అనేది ఆ కామెంట్ చూసి అర్థం చేసుకోవచ్చు. అలా నేను ఇప్పుడు ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. సో నేను ఇక్కడ శాంపుల్ అని ఐఎమ్ రైటింగ్ అన్ శాంపుల్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాను. సో శాంపుల్ ప్రోగ్రామ్ అని రాసి నెక్స్ట్ స్టెప్ లో సో ఐ వాంట్ టు యూజ్ హియర్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్ ప్రోగ్రామ్ అని రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ గా వీ హ్యావ్ టు యూజ్ అనే హెడర్ ఏమంటారు హెడర్ ఫైల్ అనేది యూజ్ చేయాలి. డిఫాల్ట్ హెడర్ ఫైల్ సి లాంగ్వేజ్ యొక్క డిఫాల్ట్ హెడర్ ఫైల్ వచ్చేసి stdio.h. సో దాన్ని వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద hash include ఇలా మీరు ఒకసారి లెస్ దాన్ సింబల్ పెడితే ఆటోమేటిక్ గా గ్రేటర్ దాన్ సింబల్ రెండు ఎట్ ఏ టైం వస్తాయి అన్నమాట. ఈ C++ సాఫ్ట్వేర్ లో ఇందులో యూ హ్యావ్ టు రైట్ అన్న stdio.h అని రాయాలి. రాసిన తర్వాత ఆరోస్ తోటి కర్సర్ బయటకు తెచ్చి క్లిక్ ఆన్ ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మనము డెవ్ C++ సాఫ్ట్వేర్ లో కొన్ని.h అనేది హెడర్ ఫైల్ అనేది యూజ్ చేయాలి. టర్బో C++ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ డెవ్ C++ అనే సాఫ్ట్వేర్ లో యూజ్ చేయాలి. సో డైరెక్ట్ గా మెయిన్ ఫంక్షన్ ఇంట్ శాంపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంట్ మెయిన్. ఇక్కడ ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేది 2 టైప్స్ లో రాస్తాం. ఒకటేమో ఇంట్ మెయిన్, ఇంకోటేమో వాయిడ్ మెయిన్ అనేది రాస్తాం. సో ఇక్కడ వాయిడ్ మెయిన్ అని రాస్తే ఇక్కడ ఇంట్ మెయిన్ ప్లస్ లో వాయిడ్ మెయిన్ అని తీసుకుంటే ఇది డెవ్ C++ లో కన్సిడర్ చేయాలి, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఇంట్ మెయిన్ అని రాసి తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్ ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇఫ్ ఐ క్లిక్ అండ్ ఎంటర్ ఇట్ గోస్ టు ద సెటప్ అంటే ఆ లూప్ లోకి వెళ్తుంది, ఆ మెయిన్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను శాంపుల్ ప్రోగ్రామ్ నార్మల్ గా శాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి అని అనుకుంటున్నాను కానీ ఒకటి ఏదైనా ఒక శాంపుల్ ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ యూ హ్యావ్ టు యూజ్ అనే స్టేట్మెంట్ అవుట్పుట్ కోసము printf అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ printf అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఏదైతే నాకు అవుట్పుట్ లో రావాలి అనుకుంటున్నానో అది నేను ఈ విచ్ ఐ షుడ్ రిటర్న్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో రాయాలి. సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద వెల్కమ్ టు ఈ లాంగ్వేజ్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని రాస్తాం. సో అది ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లోపలనే రాస్తాం. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ అంటే ఈ కర్సర్ తోటి ఎట్ ద లాస్ట్ కి వచ్చి printf స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఎండ్స్ విత్ అన్న సెమికాలన్ తోటి ఎండ్ అవ్వాలి. సో సెమికాలన్ పెట్టి క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మీ ఇంట్ మెయిన్ అని తీసుకున్నాను కాబట్టి I should indicate an return 0 అనేది ఇండికేట్ చేయాలి. సో రిటర్న్ 0 అనేది ఇండికేట్ చేయాలి. ఇండికేట్ చేసిన తర్వాత ఇప్పుడు దిస్ ఇస్ అన్ శాంపుల్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది శాంపుల్ ప్రోగ్రామ్. సో ఈ శాంపుల్ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలని అంటే సేమ్ ఫైల్లోకి వెళ్ళి
సేమ్ ఎలాగైతే న్యూ ఫైల్ ని ఓపెన్ చేసామో అదే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ లో ఇక్కడ కంట్రోల్ ఎస్, ఇక్కడ ఏంటిది కంట్రోల్ ఎస్ అనేది ఉంటుంది. ఇలా కంట్రోల్ ఎస్ అనే షార్ట్ కట్ ఉంటుంది, లేకపోతే సేవ్ అని డైరెక్ట్ గా క్లిక్ చేయొచ్చు. సో ఐఎమ్ క్లికింగ్ అనే కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రతి ప్రోగ్రామ్, నేను సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అని ఒక డెస్క్ టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డెస్క్ టాప్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ ని ఫస్ట్ ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక సి ప్రోగ్రామ్స్ అనేది ఒక సి ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో సి ప్రోగ్రామ్స్ అని టైప్ చేసి ఓపెన్ క్లిక్ చేసి ఇలా సి ప్రోగ్రామ్ అని క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక నేను ఒక శాంపుల్ అనే ప్రోగ్రామ్ రాస్తాను కదా, సో అదే నేమ్ తోటి నేను సేవ్ చేస్తున్నాను, శాంపుల్. సో సి లాంగ్వేజ్ లో ఏ ప్రోగ్రామ్ చేసినా .c తోటి సేవ్ చేయాలి. సో ఇక్కడ శాంపుల్.c అనే ఫైల్ నేమ్ తోటి ఐఎమ్ గోయింగ్ టు సేవ్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇంతకుముందు ఫస్ట్ అన్టైటిల్డ్ 1 అని ఉంటే ఇప్పుడు శాంపుల్.c అనేది సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇవి ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసామంటే ఆ ప్రోగ్రామ్ ని ఫస్ట్ అవుట్పుట్ తేవాలి అంటే రన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ గా ఎగ్జిక్యూట్ అది కంపైల్ చేయాలి అన్నమాట. కంపైల్ చేయాలి అని అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్, ఇక్కడ పైన ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ లో కంపైల్ అనే ఆప్షన్ ఉంటుంది. కంపైల్ అండ్ రన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో కంపైల్ అని క్లిక్ చేస్తే ఎర్రర్స్ చెక్ చేస్తుంది, రన్ అంటే అవుట్పుట్ వస్తుంది. కంపైల్ అండ్ రన్ అంటేనేమో కంపైల్ ఎర్రర్స్ చెక్ చేసి అవుట్పుట్ వస్తుంది. వితౌట్ ఎర్రర్స్, 0 ఎర్రర్స్ ఉంటే డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో కంపైల్ కి F9, రన్ కి F10, కంపైల్ అండ్ రన్ కి F11. సో ఈ షార్ట్ కట్స్ యూస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి ఎగ్జిక్యూట్ అనే దాంట్లోకి వెళ్ళి ఈ కంపైల్ రన్ అనేది క్లిక్ చేయొచ్చు. సో నేను డైరెక్ట్ గా షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అన్ కంపైల్ కోసము F9. సో వెన్ ఐ క్లిక్ అనే F9 అని క్లిక్ చేయగానే చూడండి, ఐ గెట్ అన్ 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్ అనేది వచ్చాయి. అంటే నేను రాసిన ప్రోగ్రామ్ కరెక్టే అని అన్నాను. సో నేనేంటి ప్రింటర్ స్టేట్మెంట్ లో ఎట్ ద ఎండింగ్ లో సెమికాలన్ పెట్టొద్దు అని అన్నాను, పెట్టాలి అని అన్నాను. సో ఇప్పుడు నేను ఒకవేళ తీసేసాను అనుకోండి, ఈ సెమికాలన్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు నేను మళ్ళీ కంపైల్ చేశాను అనుకోండి, తీసాను కదా, ఇప్పుడు కంపైల్ చేస్తే ఐ గాట్ ఎన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ కర్జర్ రిటర్న్ కి ముందల కర్జర్ అనేది బ్లింక్ అవుతుంది, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది కూడా వచ్చింది అనమాట. సో ఇక్కడ సిక్స్త్ లైన్ లో కాలమ్ 2 లో ఫైల్ sample.c లో ఎక్స్పెక్టెడ్ సెమికాలన్ బిఫోర్ రిటర్న్ ఇక్కడ చూపెడుతుంది చూడండి. సెమికాలన్ అనే సింబల్ బిఫోర్ రిటర్న్ కి ముందు ఎక్స్పెక్టెడ్ అని వస్తుంది. అంటే రిటర్న్ కి ముందు ఇక్కడ సెమికాలన్ అంటే సెమికాలన్ ఎక్కడ పెడతాం, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ లో పెడతాం. అంటే నేను ఇక్కడ సెమికాలన్ పెట్టలేదు అని అది చెప్పేస్తుంది అనమాట ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు పెట్టాను కదా, ఇప్పుడు కంపైల్ చేస్తే ఇట్ విల్ బి కంపైల్స్. చూడండి ఇప్పుడు 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్ అని వచ్చాయి. సో నెక్స్ట్ రన్ చేయాలంటే F10 అనే ఫంక్షన్ ని క్లిక్ చేస్తే ఇట్ విల్ బి రన్స్, ప్రోగ్రామ్ అనేది రన్. చూడండి, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ అని ఇలా వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. ఇలా మనము వి కెన్ రైట్ ద శాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇలా రాస్తాం ఇన్ ద సి ప్రోగ్రామ్.